वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క బృహదారణ్యకోపనిషత్తు చరమ దశలో ఉంది. చరమ దశ అంటే ఈ రోజు పూర్తవుతుంది. ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, బంధనం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, భగవంతుని సృష్టి వ్యవస్థ మానవీయ ప్రమేయంతో ఎలా ముందుకు పోతుంది, సంతానం ఎలా కనాలి, సంతానం కలగకపోతే ఏమి ప్రయత్నం చేయాలి, సంతానం కలగకపోతే ఎందుకు ప్రయత్నం చేయాలి అని అంటే, ఎవరు కూడా భగవంతుని సృష్టిలో అభావముతో ఉండకూడదు, పరనిందతో ఉండకూడదు, ఇతరుల చేత నిందింపబడకూడదు సంతానలేమి కారణంగా అనేటువంటి దోషానికి పరిష్కారంగా అన్ని విధాల సమాధానపరుస్తూ ఈ యొక్క ఉపనిషత్తు ముగింపు దశకు వచ్చింది. ఈ ముగింపు దశలో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, తల్లికి సంబోధించి పుట్టినటువంటి బాలుని యొక్క తల్లిని సంబోధించి ఏమంటున్నాడంటే, భర్త అంటే భార్యను ఏమంటున్నాడంటే, నువ్వు స్తుతించదగినటువంటి దానవు, నువ్వు ఇంత ఇప్పుడు మహారాణా ప్రతాపును కన్నందుకు వాళ్ళమ్మ, పృథ్వీరాజ్ చౌహాన్ను కన్నందుకు వాళ్ళమ్మ, దయానందుని కన్నందుకు వాళ్ళమ్మ, ఏ రకంగానైతే పిల్లల నడవడి, పిల్లల యొక్క సంస్కారవంతమైనటువంటి వ్యవహారాన్ని చూసి తల్లిని సమాజం చేత భగవంతుడు ఏ రకంగానైతే పొగిడిస్తున్నాడో, స్తుతింపజేస్తున్నాడో, అదేవిధంగా మరి తప్పుడు పనులు చేసినటువంటి వారికి, సంస్కారహీనంగా అవగాహన లేకుండా సంతానం కన్నటువంటి వారి అనిష్ట వ్యవహారం సామాజిక మనసును నొప్పించినప్పుడు సమాజం చేత భగవంతుడు కూడా తల్లిని మాటలు అనిపిస్తున్నాడు. అటువంటి సందర్భంలో భార్యాభర్తల మధ్యలో భర్త నాకు ఇంత మంచి సంతానాన్ని కని వంశాన్ని ఉద్ధరించడానికి సహకరిస్తున్నందుకు ఓ భార్యమని, ఓ శ్రీమతి, నీవు అత్యంత స్తుతించదగినటువంటి దానవు, నువ్వు అత్యంత గొప్ప దానవు అని చెప్పేసి ఆమెను పొగుడుతున్నాడు. నీవు ఒక మిత్రుడు ఇంకొక మిత్రునికి సహకరిస్తున్నట్టుగా నీవు నాతో ఏకీభవించి నా భావాన్ని అర్థం చేసుకొని నా యొక్క వంశానికి ఇంత ఉత్తమ గుణకర్మ స్వభావములు కలిగినటువంటి సంతానాన్ని ఇచ్చి నా వంశమునే ఉద్ధరిస్తున్నావు ఓ అర్ధాంగిని, ఓ భార్యామణి, నువ్వు అత్యంత గొప్పదానువు. నీవు వరుణితో సమానంగా, వరుణుడు అంటే ఒక మేఘము వచ్చి అందరినీ దాహము తీర్చి పంటలు పండించి వారి కడుపు నింపుతున్నప్పుడు వాళ్ళందరూ ఆ వరుణ మేఘమును ఏ రకమైతే ఆశీర్వదిస్తుంటారో, వారి కృపను ఆ మేఘం గనుక రాకుండా ఉండి వర్షం పడకపోతే మేఘాన్ని పిలవడానికి సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం
ఇంద్ర ఆగచ్చ మేధాతిథేర్మేష ప్రేషణస్వస్య మేనే ఘోరవస్కందన్యారా. ఈ విధంగా శతపథ బ్రాహ్మణములో సోమయాగం చేసినప్పుడు ఈ యొక్క సామగానం పాడడం ద్వారా ఆ మేఘమును వర్షేష్ఠి యజ్ఞంలో ఇది ప్రత్యేకంగా పాడబడుతుంటది. ఈ గీతం ద్వారా వరుణుడు ఎక్కడున్నా సరే పరిగెత్తుకొచ్చి వర్షిస్తుంటాడు అనమాట. ఆ రూపకంగా చేసినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆహ్వానం ద్వారా మేఘాన్ని పిలవడం అంటే ఆ వరుణ దేవుణ్ణి ఆశ్రయించడం. వరుణుడు ఎట్లయితే నన్ను అభ్యర్థించినటువంటి ఈ ప్రజలకు నేను న్యాయం చేయాలని చెప్పేసి తను వర్షించి వాళ్ళని ఎట్లయితే తృప్తిపరుస్తూ ఉంటుంటాడో అదే విధంగా ఓ శ్రీమతి, ఓ భార్యామణి, నీవు ఇంతటి ఉత్తమ సంతానాన్ని నాకు ప్రసాదించినందుకు నేను ధన్యుడనైపోయాను. నీవు నా దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరించుకోలేదు, నేను నీ పంచన చేరి నా వంశాన్ని ఉద్ధరించుకుంటున్నాను ఓ శ్రీమతి అని చెప్పేసి ఆమెను పొగడడం. వీరే వీరం అజీ జనత్, నువ్వు వీరవతివి, నువ్వు అత్యంత గొప్ప ఉదార బుద్ధి, గొప్ప గుణాలు కలిగిన దానవు, వీరవతివి కాబట్టే నువ్వు నాకు ఇటువంటి వీరపుత్రుని ప్రసాదించావు. నువ్వు సామాన్యురాలవు కాదు, నీవు ఈ యొక్క మానవ సమాజానికి దిక్సూచికగా ఉండి అవగాహన లేనటువంటి వారికి ఎలా సంతానం కనాలో ఒక మార్గదర్శనం చేశావు. నీవు చాలా గొప్ప తెలివితేటలు గలటువంటి దానవు అని చెప్పేసి ఆ యొక్క సంతానము ముందు ఆ యొక్క భార్యమణిని అంటే ఆ బాలుని తల్లిని తండ్రి పొగుడుతున్నాడు అన్నట్టుగా. ఇటువంటి వీరుడైనటువంటి పురుషార్థపరుడైనటువంటి తెలివి గలటువంటి సంతానానికి జన్మనిచ్చావు. నువ్వు వీరవతి అయ్యావు, అయి ఉండి వీరునికి జన్మనిచ్చావు. వేదం కూడా వీరునికి తెలివి గలటువంటి వారికే బుద్ధివంతులనే జన్మింపమని, తెలివి లేనటువంటి వారు, చదువు లేనటువంటి వారు, అవగాహన లేనటువంటి వారికి వివాహం చేసుకునే యోగ్యతనే లేదని చెప్పేసి అథర్వ వేద మంత్రం చెప్తుందనమాట. గృహాశ్రమంలో ప్రవేశించే వారు ఎవరైనాను సరే ముందు బ్రాహ్మణులు కావాలంటే గురుకులం వెళ్ళి వేద విద్యను అభ్యసించి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటేనే బ్రాహ్మణులు అవుతారు. అంతేగాని ఒక వ్యక్తి కడుపున పుట్టిన వారు వాళ్ళు బ్రాహ్మణులు కారు. దానికి మానస్మృతి ఏమంటంటే జన్మన జాయతే శూద్ర. ఆ రకంగా ఒకరి కడుపున పుట్టి నేను బ్రాహ్మణుని, క్షత్రుని, వైశ్యుని, శూద్రుని అని అనుకునేటువంటి వాళ్ళంతా శూద్రులు, ఎందుకు పనికిరాని వాళ్ళు అని భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం మనుస్మృతి చెప్పాడు అనమాట మన మహారాజు. భగవంతుడు ఏం చూపిస్తున్నాడు? ప్రతిదీ నేర్చుకోవడం. అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగడం ఎలాగా, అమ్మ పాలు తాగిపించడం ఎలాగా, ఆ స్తనపానం అనేటువంటిది శిశువు నోట్లోనే పెట్టడం. అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు అక్కడ నేర్పిస్తున్నాడు అనమాట. అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు ఎక్కడైతే అగ్నిని ఆధానం చేయడం జరుగుతుందో ఆ సమిధాధానం చేసేటప్పుడు సమిధను నేతిలో ముంచి వెలుగుతున్నటువంటి అగ్నికి ఆ ఘృతం యొక్క సంయోగం వల్ల ఆ నిప్పు రగులుకుంటుంది, ప్రజ్వలితం అవుతుంటుంటది. ఇక ఇక్కడ తెలివి లేని వాళ్ళు ఇక్కడ ఈ దాయిని అమ్మ లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కర్పూరం వెలిగించి ఒక దగ్గర వేస్తుంటది, ఆ నేతిలో ముంచినటువంటి ఆ సమిధ నెయ్యి తడిసిన భాగాన్ని ఇంకెక్కడో పెడుతుంటది అన్నట్టు. ఇది అవగాహన లేనటువంటి అజ్ఞానం. దీంతో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే వెలుగుతున్నటువంటి నిప్పు దగ్గరే ఘృతముతో తడిసిన భాగం ఉంటే తొందరగా నిప్పు అంటుకుంటుంటది. అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చున్నారా? అందుకని ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే జీవితాన్ని నేర్పిస్తున్నాడు భగవంతుడు. జీవితం ఎలా జీవించాలనేటువంటిది. ఆ శిశువుకు, పుట్టినటువంటి శిశువు, కళ్ళు తెరవనటువంటి శిశువుకు తల్లి ఆ స్తన్యమును నోట్లో పెట్టే ఏ రకంగానైతే పాలు తాగిపిస్తుంటుందో ఈ అజ్ఞాదానం చేసే అజ్ఞాదానం తర్వాత సమిధా దానములో ఘృతములో ముంచినటువంటి సమిధా భాగమును ఘృతంతో తడిసిన భాగమును వెలుగుతున్నటువంటి ఆ కర్పూరం మంట దగ్గరే ఉంది అనేటువంటిది సారాంశం.
ఈ విధంగా ప్రతిదీ అక్కడ పాలు తాగడం నేర్పిస్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఆకలేసినప్పుడు సందేశం ఇవ్వాలి తల్లికి. పక్కలో పడుకున్నాడు, అతడు పక్క తిరగడం కూడా తెలియదు, కానీ ఆకలేస్తే ఇటు అటు మసులుతుంటాడు. తల్లి అర్థం చేసుకుంటాడు, మసులుతున్నాడు అంటే అయితే ఆకలైనా వేస్తుండాలి, లేదంటే మలమూత్రానికైనా ఇబ్బంది పడుతుండాలి. అప్పుడు తల్లి జాగ్రత్త చేస్తుంటది. అవునా కాదా? కేవలం ఊరికే వింటున్నారా? అవునా? ఆ శిశువు చెప్తుంటాడు అన్నట్టు. దాంతో భగవంతుడు ప్రతిదీ నేర్పిస్తున్నాడు. నువ్వు పశువు కాదు, ఎక్కడ పడితే అక్కడ పోయడానికి, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయడానికి, మూత్రం చేయడానికి. నీవు సంకేతం ఇవ్వు తల్లికి. ఆమె తెలివిమంతురాలైతే నిన్ను ఒక పక్కకు జరుపుతుంది. ఆ తర్వాత వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. లేదు నువ్వు నీ బట్టల్లోనే చేస్తే ఆమెకి ఇబ్బంది. అలా మెసిలినప్పుడు ఆ మెసలడం యొక్క సందేశం ఏంటంటే, ఓ అమ్మ నాకు మూత్రానికి వస్తుంది, మలానికి వస్తుంది, మల విసర్జన వస్తుంది, నన్ను పక్కకు తీస్తావా, నా బట్టల్లో చేసి నీ బట్టలకు పుయ్యమంటావా? ఏది సరళమో ఆలోచించుకో అనేటువంటిది సందేశం. అర్థమవుతుందా లేదా? అందుకని అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే అది తగిన యోగ్యత. ఇప్పుడు మసులుతున్నాడు, ఏడవరా అనేటువంటి స్థితిలో మసలడం, వచ్చినప్పుడు ఏడవడం, ఆ ఏడవడము మసిలేటువంటి స్థితిలో తల్లి మొట్టమొదట వచ్చి పునికి చూస్తుంటది. తడిసిందా, మూత్రం చేసుకున్నాడా, మల విసర్జన చేస్తున్నాడా, అప్పుడు తగు జాగ్రత్త చూస్తుంటది అనమాట. ఆ రకంగా ఈ యొక్క ప్రతిదీ కొద్దిగా పెరిగిన తర్వాత నడవడానికి నేర్చుకునేటప్పుడు తండ్రి వేలు పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి అది నల్ల పలక మీద తెల్లని గీతాలతోటి వర్ణమాల నేర్చుకోవడం, అచ్చులు హల్లులు నేర్చుకోవడం, ప్రతిదీ నేర్చుకునేది. కాబట్టి నేర్చుకుంటేనే అతడు బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అవుతుంటాడు. ఎవరైతే నేర్చుకోలేరో వాళ్ళు అందరూ శూద్రులే అనేటువంటిది దీని ద్వారా సందేశం భగవంతుడు చూపిస్తున్నారు. అందుకే మన స్మృతిలో అలా చెప్పారు. అమ్మగారు మైకి బంద్ చేస్తే ఏమైతుంది? ఈ పుత్రునికి ఎంత గొప్పగా ఈ సంతానాన్ని జన్మనిచ్చావు ఓ శ్రీమతి అని చెప్పేసి, అతి పితా బత భూహు, అతి పితామహో బత భూహు, ఈ విధంగా తండ్రి నుండి ఈ యొక్క వంశం, ఈ యొక్క నేను నిమిత్తుడనే, నేను ఒక బీజమునే దానం చేస్తాను, కానీ నువ్వు ఇంత గొప్ప గుణగణాలు కలిగినటువంటి సంతానాన్ని నా చేతికి ఇచ్చావు. నా చేతి ద్వారా మన ఇంటి నుండి, మన వంశం ద్వారా సమాజంలోకి వెళ్ళి మన పుత్రుడు మన కీర్తి ప్రతిష్టలను గొప్పగా చాటుతుంటాడు. అందుకని నువ్వు చాలా గొప్ప తెలివైనటువంటి దానవు, గొప్ప ఉదార బుద్ధి గలటువంటి దానవు, ఎంతో సహనము, ఓర్పు కలిగినటువంటి దానవు అనేటువంటి దానితో పొగడడం అనమాట. ఇతని ద్వారా ఎవరి బిడ్డ భగవంతుడు అడిగిపిస్తున్నాడు. ఎవరి బిడ్డ, ఏ కులము, ఏ గోత్రం, కులము పొగడబడుతుంది ఇతని చేతనే, గోత్రము పొగడబడుతుంది ఇతని చేతనే, తల్లిదండ్రులు తాత ముత్తాతలు పొగడబడుతున్నారు ఇతని చేతనే, ముందున్న వాళ్ళు పొగడబడుతున్నారు, తర్వాత వచ్చేటువంటి వారు వీరి పేరుతోటే పరిచయం అవుతుంటారు. అర్థమవుతుందా లేదా? అందుకనే ఉత్తమ సంతాన నిర్మాణం. పుత్రోత్సవము, తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులను, పుత్రుని కని గొని పొగడగా పుత్రోత్సవం అంబునాడు పొందుర సుమతి. అందుకని మన సంతానం గొప్పవారు కావాలి, తద్వారా మనం పొగడబడాలి, తద్వారా మన కులము, గోత్రము, వంశము స్తుతించబడాలి అందరికంటే ఎక్కువ. అదే శ్రీకృష్ణుడు అంటాడు కదా, హే కౌంతేయ అంటే అర్జునుడా అని అతన్ని పొగడట్లేదు, ఓ కుంతి పుత్రుడా అంటున్నాడు. అదే బాధ కలిగినప్పుడు హే గాంధేయ, ఓ గాంధారీ నందన్, గాంధారి అంటే గాంధారి పుత్రుడు ఈ రకంగా సమాజం మనసు నొప్పించే విధంగా, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహారం చేశాడు కాబట్టి ఓ గాంధారి నందన్. గాంధారికి ఎటువంటి తెలివితేటలైన ఉన్నాయో అటువంటి గుణగణాలతో పుట్టినటువంటి ఓ దుర్యోధన అని. అందుకని
నువ్వు చాలా గొప్పదానవమ్మా అని చెప్పేసి అది బాలుని తల్లిని తండ్రి ఈ రహస్యాన్ని తెలుసుకొని బ్రాహ్మణుని ఇంటిలో ఏ కుమారుడైతే జన్మించాడో, ఏ పుత్రుడైతే జన్మించాడో అతడు శ్రీ యశ్ బ్రహ్మవర్చస్, ఇక చూడండి ఇది వచ్చేసింది, అమృత సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్రేయతాం, అక్కడికి వచ్చాడు చూడండి. అతడు శ్రీ యశ బ్రహ్మవర్చస్, వీటన్నింటికి అత్యంత ఉత్తమంగా ఇవి చినపుచ్చుకుంటున్నాయి అతని గుణగణాల ముందు. అంటే ఇక చెప్పండి, ఇక ఏదైతే మనం సత్యం అనుకుంటాము, సత్యం అంటే నాశనం లేని ఎప్పటికీ ఉండేటువంటి, జీవుడికి చావు లేదు కాబట్టి ఎప్పటికీ ఉంటాడు కాబట్టి, అతడికి శ్రీ అంటే భౌతికంగా ఆశిస్తేనేమో ధన సంపద, ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా గ్రహిస్తేనేమో దీనికి తెలివితేటలు, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వారి సంపదను సద్వినియోగపరుస్తుంటారు. బుద్ధి లేనటువంటి వారు తాగడానికి, తినడానికి, వ్యభిచారానికి, రకరకాలుగా గాలి తిరుగుళ్లకు అంత వ్యర్థం చేస్తుంటారు అనమాట. అలా ఎవరైతే ఏ రకంగా చేస్తారో, మంచి వారికి మంచి యశస్సు, చెడ్డవారికి చెడ్డగా. దుర్యోధనుడు కూడా కీర్తింపబడుతున్నాడు, కంసుడు కూడా కీర్తింపబడుతున్నాడు, రాముడు, కృష్ణుడు కీర్తింపబడుతున్నారు. అంటే ఈ యశస్సు అనేటువంటిది మన కర్మ వల్ల వస్తుంటది. బ్రహ్మవర్చస్ అంటే జ్ఞాన సంపద. ఋషి మునులు ఈ యొక్క గౌతమ, కణాద, కపిల, పతంజలి, వేదవ్యాస, వీరంతా వారి జ్ఞానాన్ని ఈ ఉపనిషత్తుల రూపంలో ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు వారు సంపాదించినటువంటి సంపాదన బ్రహ్మవర్చస్ తెలివితేటల్ని మన కోసం మనకు దారి చూపించాలని పుస్తక రూపంలో ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టడం కాదు, దీనికి ఏమంటున్నారంటే, నువ్వు మనిషిగా ఇక్కడికి వచ్చావు, వచ్చినప్పుడు ఎవరెవరైతే విద్వాంసులు అనబడుతున్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టిపోవాలని. ఆ పన్ను కట్టడమే ఇది. అంటే పన్ను ఏమిటిది అంటే, దయానంద సరస్వతి సన్యాసాశ్రమంలో సన్యాసికి కర్తవ్య బోధ చేస్తున్నాడు. ఏంటంటే, నీవు ధన సంపద చెయ్యకూడదు, ధనాన్ని సంపాదించకూడదు, నువ్వు భిక్షాటనతోటి నీ యొక్క ఆజీవిక వృత్తి చేసుకొని నీవు తపస్సు చేసి నీకు ఆ సమాధిలో లభించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి ఉపదేశిస్తుండుము. నువ్వు ఏదైతే జ్ఞానాన్ని, సాక్షాత్కారాన్ని సంపాదించావో దానిని లిపిబద్ధము చేసి నీ యొక్క సంతానానికి, నీ యొక్క శిష్యులకు, నీ యొక్క సమాజానికి అందించిపోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ విధంగా నువ్వు ఎంత గొప్ప సంతానాన్ని కన్నావు అంటే అతని గుణగణాల ముందు శ్రీ, బుద్ధి, యశస్సు, బ్రహ్మవర్చస్ ఇవి చిన్నబుచ్చుకుంటున్నాయి. మేమే గొప్పవారు అంటే మాకంటే గొప్ప తెలివితేటలు, బుద్ధి లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రకంగా పిల్లలను గొప్పగా ఎదిగింపజేయాలి అనేది సారాంశం. ఈ విధంగా 4వ బ్రాహ్మణం పూర్తయిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణము మాతృ సత్తాక పరివారం యొక్క వంశం, దాని యొక్క పరంపర, అది ఎలా పడుతున్నది అనేటువంటిది ఈ విషయము ఛాందోగ్యోపనిషత్తులో వచ్చేసింది. ఈ బృహదారణ్యోపనిషత్తులో కూడా వచ్చేసింది ఇదివరకే. అందుకని చెప్పేసి దాని యొక్క సారాంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ విద్య ఏ గురు శిష్యుల పరంపరలతోనైతే వచ్చిందో దీని యొక్క ఉల్లేఖం బృహదారణ్యోపనిషత్తులోనైతే 2వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణంలో 4వ నుంచి మొదలుకొని 6వ బ్రాహ్మణం వరకు ఇవ్వనైనది. అక్కడ చూడండి, ఇదివరకే మనం చెప్పుకున్నాం, రికార్డ్ అయి ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది కాబట్టి అక్కడ చూడండి. ఇక్కడ దీని గురించి ఏమని చెప్తున్నాడంటే, ఒక పరంపర, ఒక వంశము, ఒక ఆచార వ్యవహారంతో, ఒక కుల వృత్తితోటి గుర్తింపబడేటువంటి ఏవైతే రెండింటికంటే భిన్నంగా మరియు తండ్రి పేరుతోటి, అంటే తండ్రి పేరుతోటి బ్రతికేటువంటి వారు కొంతమంది,
ఇక ఇప్పుడు చాణక్యుని యొక్క అసలైన పేరు విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుని యొక్క తండ్రి పేరు చనకుడు. చనకుడు అన్యాయాన్ని ఎదిరించి రాజు అన్యాయాన్ని సైతం నిలదీసి చెప్పినటువంటి ముక్కుసూటితనంతో ఆ రాజు తన బలహీనతలను తన అన్యాయాన్ని అంతా బయటపెట్టి నన్ను చులకన చేస్తున్నాడు అని చెప్పేసి గుర్రపు డెక్కలతో తొక్కించి చంపాడు. అది న్యాయం కోసం బలిదానం చేశాడు చనకుడు. కాబట్టి సమాజం అంతా ఆ చనకుడిని గొప్పగా కీర్తించడం అన్నమాట. రాజు చేసే అన్యాయాన్ని ఎదిరించాడు అని చెప్పేసి. ఇక మరి అతని సంతానం వచ్చినప్పుడు ఎవరు బిడ్డ నువ్వు ఎవరు అంటే చనకుని పుత్రుడు. చనకస్యాపత్యం చాణక్యుడు. ఈ యొక్క చాణక్యుడు ఎవరు అని అంటే చనకుడు సృష్టించినటువంటి చరిత్రకు అది అంకురితమైనటువంటి బీజం, అక్కడ నుండి పుట్టుకొచ్చినటువంటి బీజం. ఇతడు ఈ విష్ణుగుప్తుడు చనకుని యొక్క సంతానం. కాబట్టి ఎప్పటి వరకైతే అతను బ్రతికి ఉంటాడో అతడు చనకుడుగానే గుర్తింపబడతాడు, కానీ విష్ణుగుప్తుగా గుర్తింపబడడు. ఇక విష్ణుగుప్తుడు నేనెందుకు బ్రతకాలి, నాన్నగారు చూపించిన దారిలో వెళ్ళి నేను చరిత్రను సృష్టిస్తానని చెప్పేసి అలక్షేంద్రుడిగా మన దేశం మీదకి దండెత్తుకొని వచ్చినటువంటి అతని దౌర్జన్యాన్ని, మరి ఈ నాన్నగారు ఏ అన్యాయంతో రాజు ఈ మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో అతని పతనం, తండ్రిని చంపినటువంటి అతన్ని గద్దెదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చంద్రగుప్తుని చేరదీసి అతనికి ఈ యొక్క విలువిద్య అంతా నేర్పించి, కత్తిసాము నేర్పించి, యుద్ధ నైపుణ్యాలన్నీ నేర్పించి ఆ యొక్క అలెగ్జాండర్ని అక్కడ అడ్డగించి అది చేశాడు. మళ్ళీ ఇక్కడ ఈ రాజును గద్దె దింపి చంద్రగుప్తుని అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని ఉద్ధరించాడు. కాబట్టి ఇతడు విష్ణుగుప్తుడు చాణక్యుడు కొత్త చరిత్ర సృష్టించాడు, తండ్రి కంటే మించినటువంటిది. కానీ అతడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి పెళ్లి కోసం సమయం ఇవ్వలేదు ఇంకొకరికి. ఎంతో మంది ఆశపడ్డారు, కానీ వారికి అవకాశం ఇవ్వకుండా తను బ్రహ్మచారిగానే ఉండి సాధనలో ఉండి ఈ జీవనముక్తిని పొందాడు. కాబట్టి అతనికి వంశం లేదు. కాబట్టి వైష్ణుగుప్త అని అనిపించుకునే వారెవరు లేరు. విష్ణుగుప్తుని సంతానం వైష్ణవగుప్త. అటువంటి వాళ్ళు గుప్తులు అంటే గుప్త వంశ పరంపరలో ఉన్నటువంటి వారు. అంటే ఈ యొక్క గోత్రం గొప్పగా తండ్రి చేరుతోటి పిలువబడుతుంటది అన్నట్టుగా. అందుకే కశ్యప ఋషి ఏమంటున్నాడు అంటే, ఎప్పటి వరకు అయితే మీ ఇంట్లోకి వచ్చినటువంటి స్త్రీలు వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తించి పుట్టబోయేటువంటి సంతానాన్ని సమాజం తల తిప్పుకోలేకుండా ఆ యొక్క వారి వైపే సమాజం అంతా ఎదురు చూస్తుండేటువంటి జీవితాన్ని, అటువంటి గుణగణాలతోటి రామునితో పాటు అది రావణుడు, శ్రీకృష్ణుడు, కంసుడు, ఈ రకంగా ఒక మంచివారు ఉంటే ఒక చెడ్డవారు ఉంటారు. మంచివారిని ప్రోత్సహించేటువంటి వారు ఎవరు అంటే చెడ్డవారే. చెడ్డవారు ఉంటేనే చెడ్డవారి వ్యవహారం ముందు వీరి వ్యవహారం మంచిగా అనిపించింది కదా. అర్థమవుతుందా? చెడ్డవారు లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళ బలాన్ని, వీళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొనేవారు లేకపోతే వీరికి మంచి గుర్తింపు ఎలా వస్తుంది? అందుకని వీరు అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించి వీరు మంచివారిగా చరిత్రకెక్కుతున్నారు. అన్యాయము, దౌర్జన్యము, పరపీడన చేసి వాళ్ళు చరిత్రహీనంగా కూడా చరిత్రకెక్కుతున్నారు. రాముని గురించి చెప్పాలంటే రావణుని పాత్ర ఎదురు పెట్టాల్సిందే. శ్రీకృష్ణుని గురించి చెప్పాలి అంటే కంసుని పాత్ర ఎదురు పెట్టాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ వీధి నాటకాలలో, సినిమాలలో ఏం చూపిస్తారంటే, కథానాయకుని గురించి చెప్పాలంటే ఆ ప్రతినాయకుని పరిచయం ఇవ్వాల్సిందే. చెడు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఆచార్య, చెడు లేకపోతే మంచిని గుర్తించారు. అది అందు గురించి చెడు మంచి రెండు
అందుకే ఈ ఓం ప్రకాష్ చెప్పేటువంటిది మహాపురుషులందరూ చెప్పేటువంటిది పిల్లలకు నీతులు చెప్పొద్దు. నీతులు చెప్తే మీరు జీవితంలో క్షమించరాని నేరం చేసినటువంటి వాళ్ళే అవుతుంటారు. వాళ్ళకు మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, నిర్ణయం నీది. ఇప్పుడు సమాజంలో సామెత అది లోకోక్తి ఏమున్నదంటే, ఇంటి నుంచి పిల్లలు బయటకు పోతే తల్లిదండ్రులు జాగ్రత్త, తైలం, భద్రం. ఈ శబ్దాలకు అర్థం ఏంటి? ఈ శబ్దాలకు అర్థం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏది జరిగినా నువ్వు సతర్కంగా ఉండు. ఆడబిడ్డ బయటకు వెళితే భద్రం, జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళు అని వాళ్ళను మేల్కొల్పుతున్నారు. అంతేగాని అది ఒక తల్లి వాళ్ళు కింద ఉంటుంటారు, అంతస్తు మీదకి వెళ్ళి చుట్టుపక్కల అందరి ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడ చెత్త పోయడానికి లేదు. ఆ మిద్దె మీదకి వెళ్ళి మొదటి అంతస్తు మీదకి వెళ్ళి అటు వెనక వైపుకు చెత్త ఉన్నది, దాని పక్క నుంచే రోడ్డు ఉన్నది అన్నట్టుగా ఇల్లు ఊడిచి చెత్త అంతా బుట్టలేసి బిడ్డకిచ్చి పంపింది అనమాట. ఆ చెత్త పోసేటప్పుడు ఎవరైనా వస్తుంటే చూసిపోయి అని చెప్పేసి ఆ తల్లి పంపించింది. పోయి అక్కడే కూర్చున్నది. ఆమె ఎంతసేపటికి రాలేదు, ఏమైంది, కాలుజారి వెనక గిట్ల పడ్డదా అని చెప్పేసి వెనక నుంచి తల్లి వచ్చి చూసేసరికి అక్కడ చెత్త బుట్ట పెట్టుకొని కూర్చుంది. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నామంటే, నువ్వే చెప్పావు కదమ్మా చెత్త పడేయడానికి, ఎవరైనా వస్తు పోతున్నప్పుడు చూసిపోయమన్నారు కదా, ఎవ్వరు రావట్లేదు అందుకే కూర్చున్నాను. వెలుగుతుందా లేదా? సరిగా అర్థం చేసుకోలేదు. వేయాలని వాళ్ళకి తెలియస్తుంది అన్నట్టు. అంటే తప్పుగా అర్థం చేసుకున్నది. ఇక్కడ తల్లి తండ్రి చెప్పేటువంటి భద్రం, జాగ్రత్త, తైలం, ఈ శబ్దాలకు అర్థం ఏంటంటే, నీకు ఎక్కడ ఏది జరిగినా దానిని నువ్వే చూసుకొని జాగ్రత్త పడాలి. అక్కడికి మేము రాలేము, ఇక నీకు నీవే సెక్యూరిటీ, నీకు నీవే రక్షణ అనేటువంటిది అభిప్రాయం. భగవంతుడు సైతం తల్లి తండ్రి గురువును మనకు కాపలా పెట్టాడు. కానీ వాళ్ళు కాపలాగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళను దండించట్లేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు దండన. పోలీసులు తప్పు చేసినటువంటి వారిని కన్నటువంటి తల్లిదండ్రులను శిక్షించట్లేదు, విద్య బోధన చేసినటువంటి గురువుని శిక్షించట్లేదు. నువ్వు హత్య చేసావు కాబట్టి నీకు శిక్ష, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నీకు శిక్ష. భగవంతుడు చేస్తున్నటువంటిది, మన కళ్ళు పోగొడుతున్నాడు, మన కాళ్ళు తీసేస్తున్నాడు, మన చెయ్యి తీసేస్తున్నాడు, మన వినికిడి శక్తి తీసేస్తున్నాడు, మనం మాట్లాడే సామర్థ్యాన్ని తీసేస్తున్నాడు. ఎందుకంటే తప్పు నువ్వు చేసావు కాబట్టి శిక్ష నీకే కావాలి. అమ్మా నాన్న గురువు వాళ్ళది కాదు, వాళ్ళు నిన్ను హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు నువ్వు ఎందుకు తప్పు చేసావు? ఇది దీని యొక్క సారాంశం. తండ్రి పేరుతోటి నడిచేటువంటి స్థానములు మరియు తల్లి పేరుతోటి నడిచేటువంటి ఈ యొక్క వంశం, వీటన్నిటిలో నడిపేటువంటిది మాత్రం మనమే. అందుకనే భగవంతుడి వ్యవస్థలో ఈ వివాహం పేరు మీద అమ్మాయి ఎప్పుడైతే అబ్బాయికి అప్పగించబడిందో, కన్యాదానంతో వివాహంతో 7 అడుగులు నడిచిందో, ఇక ఆవిడ ఎప్పటి వరకు బతికితే అప్పటి వరకు ఇతని పేరుతోటే, ఇతని కులంతోటే, ఇతని గోత్రంతో, ఇతని వంశంతో గుర్తించబడుతుంది. ఇక జన్మ పేరుతోటి సంతానం, వాడు కుంటోడు గాని, గుడ్డోడు గాని, మూగవాడు గాని, ఎవరి బిడ్డ అతని కడుపు నుంచి పుట్టారంటే ఇక అతని పేరుతోటే సచ్చేంత వరకు ఆ రకంగా అంటగడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ రకంగా తల్లి పేరుతోటి తండ్రి పేరుతోటి వారి పేరు మీద బ్రతికేటువంటి వారు ఎవరు అంటే కర్మహీనులు, ఎటువంటి పురుషార్థం చేయజాలనటువంటి వారు. అదే పురుషార్థం చేశాను అనుకోండి. ఇప్పుడు కేఆర్ నారాయణ ఎక్కడ పుట్టాడు అతని ఎవరికి తెలుసు, కానీ మన భారత ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా అయ్యాడు కాబట్టి చాలా గుర్తింపు పొందాడు. ద్రౌపది ముర్ము ఎక్కడ పుట్టింది ఆవిడ, ఆమె జన్మ పుట్టినటువంటి స్థాయి నుంచి
ఇంత గుర్తింపు పొందేదా? కాదు కదా. ఆమె పురుషార్థం చేసింది, మంచి వ్యవహారం చేసింది కాబట్టి ఆమెను ముందుకు తీసుకురావడం జరిగింది. అబ్దుల్ కలాం అతను ఏ మతస్థుడు అనేది చూడలేదు, అతని గుణగణాలతోటి సమాజానికి ఎంత గొప్ప ఆదర్శంగా జీవించాడు. అది వీళ్ళు ఎంగిలి బతుకులు బతకలేదన్నట్టుగా తండ్రి పేరుతోటి తల్లి పేరుతోటి వాళ్ళు చరిత్రను సృష్టించారు. అందు గురించి మన బిడ్డ కూడా గొప్ప ఆదర్శంగా ఉండి గొప్ప చరిత్రను సృష్టించే విధంగా ఇతిహాసపు పుటలలో చరిత్ర పుటలలో తనకంటూ ఒక పేజీని సంపాదించుకోవాలి. అటువంటి ఉత్తమ గుణగణాలతో సంతానాన్ని ఎదిగింపజేయాలి, పెంచాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు తల్లిదండ్రి అనేటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సంపాదించి పెడితే తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని సంపదను సంపాదించి పెట్టేటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు. ఇక ఏ తల్లిదండ్రి అయితే పిల్లలకు సంపాదించుకోవడం నేర్పిస్తుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం నేర్పిస్తుంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు సంపద ఇవ్వాల్సిన పని లేదు, పిల్లలకు సంపాదించుకోవడం నేర్పాలి. ఎవరైతే సంపాదించి పెడుతుంటారో వాళ్ళు ఈ పిల్లల భవిష్యత్తును అంతా నాశనం చేస్తుంటారు అన్నమాట. భగవంతుడు వాళ్ళ పిల్లలను ఎదిగింపజేయమని, బుద్ధి వికాసం కలగజేయమని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళ సొంత పరిచయం చేసుకునేటట్టుగా, అంతేగాని తల్లిదండ్రుల పేరుతోటి ఈ ఎంగిలి బతుకులు బతికేటువంటి బతుకులు బతకనివ్వద్దు. వాళ్ళు అలా బతుకుతున్నారు అని అంటే మనము చెడి పుట్టామన్నట్టుగా వాళ్ళ కడుపున. ఎందుకంటే ఇటువంటి దుష్టులు మనకు లభించారని. దుష్టులు ఎందుకు అంటే వాళ్ళకు బ్రతుకు తెరువు నేర్పిస్తలేరు కదా, ఎలా బ్రతకాలో నేర్పిస్తలేరు కదా. అందుకని దీన్నే దౌర్భాగ్యం అంటారు. అదే మంచి వాళ్ళు అయితే పిల్లలు వాళ్ళని కళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు నలుగురికి ఉపయోగపడాలి, సమాజం స్తుతించే విధంగా. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఒకరు మొక్కలు నాటి. ఇప్పుడు ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, నరేంద్ర మోదీ గారు వచ్చారు. తేడా చూడండి. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు, కానీ అతను ఎవరు ఆ మొక్కలు నాటుతున్నాడు చూడండి. అతను ఎంత మంచి పని చేస్తున్నాడు. ఆ విధంగా మన బిడ్డలు ఆ రకంగా ఉండాలి. వారి ద్వారానే మనకు మంచి అయినా చెడైన గుర్తింపు వచ్చేటువంటిది. ఇక వ్యసనాలు నేర్పించేది అది సరైనటువంటిది కాదు. ఈ రకంగా వంశ పరంపరగా ఈ వంశ పరంపర అనేటువంటిది తన వంశానికి కొత్త గుర్తింపునిచ్చేటువంటి వారి జన్మనే ధన్యము, మిగతా వారంతా వ్యర్థం. తల్లి స్థానము మరియు సంస్కృతి ఎటువంటిది అనేటువంటిది. ఒకవేళ తల్లి తండ్రి ఇప్పుడు గురువు దగ్గర విద్య నేర్చుకొని బయటకు వెళ్ళేటప్పుడు వారు ఏం చెప్తుంటారంటే, యాన్ని అస్మాకం సుచరితాని తాన్యేవ ఉపాస్తవ్యాని నో ఇతరాని. ఏవైతే మాలో మంచి గుణకర్మ స్వభావాలు ఉన్నాయో నీవు వాటిని మాత్రమే ఆచరించు, ఏవైతే మాలో చెడు గుణకర్మాలు ఉన్నాయో వాటిని పట్టుకోకు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కువ శాతం ఏమంటే తండ్రి బీడి తాగితే కొడుకు కూడా బీడి తాగుతాడు, తండ్రి సారదా అయితే తను కూడా తాగడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గురువు ఏదైనా తప్పు చేస్తే శిష్యులు కూడా అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది సరైనటువంటిది కాదు. అక్కడ ఉపదేశం ఏం చెప్పారంటే, యాని ఏవైతే సుచరితాని సుచరితాని మంచి గుణకర్మ స్వభావాలు ఉన్నాయో, మంచి అలవాట్లు ఉన్నాయో, తాన్యేవ ఉపాసితవ్యాని వాటిని ఆచరించాలి. నో ఇతరాని, ఇంకా ఇందుకు భిన్నంగా ఉన్నటువంటి వాటిని, చెడు అలవాట్లను, తిట్లను, మేమేవైతే తప్పులు చేస్తుంటామో వాటిని మీరెప్పుడు ఆచరించకూడదు అనేది సందేశం. తల్లి స్థానమే పిల్లలకు సంస్కృతి అంటే ఇంకేదో కాదు. తల్లి ఏ గుణగణాలైతే నేర్పించిందో ఆ యొక్క వ్యవహారమే ఆ ఇంటి వంశానికి సంస్కృతి, కులవృత్తి.
తండ్రి ఏదైతే పని చేస్తుంటాడో పిల్లలు. అందుకే దీంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి సామెత ఏంటంటే కాకి బిడ్డ కాకికే ముద్దు. ఇక దాంట్లోంచి మనోరంజనంగా ఏమొచ్చిందంటే కాకిక కాకికే కాక కేకికా. వెలిగిందా? నా నూనె నీ నూనెని నేనన్నానా? ఈ అట్లా బెల్లం కొట్టిన బెల్లానికి కొడితే రాయి ఎట్లా ఉంటుందో అట్లా చూస్తుంటారు. స్పందించారు. ప్రభాకర్ గారు నిద్రపోతున్నారా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థం. మరి అందుకని ఆ విధంగా చమత్కారికంగా పిల్లలకు అటువంటి గుణగణాలు రావాలి. మొత్తం చెప్పాలి ఆచార్యజీ. ఇప్పుడు చెప్పిన పదాలు పూర్తిగా అర్థం కాలేవు. నా నూనె నీ నూనెని నేను అన్నానా అంటే నా దగ్గర ఉన్నటువంటి నూనెను అది నీది అని చెప్పేసి నేనేమైనా అన్నానా? అదే మొత్తం నా అనే అక్షరం నిన్నే పూర్తిగా అయిపోయింది అన్న. కాకీక కేకికని ఇప్పుడే చెప్పాను మరి. కాకీక కాకికే కాక కేకికా. అదే కాకికి ఉన్నటువంటి ఈక అది కాకిదే కాక నెమలిది అవుతుందా? కాకీక కాకిదే నెమలికే నెమలిది. ప్రతి పదానికి మధ్యలో ఒక అక్షరం ఉపయోగించి చిన్నప్పుడు ఇవన్నీ ఉండేవి ఆచార్య. అదే మరి పూర్వం కూడా ఉండేది కదా. అవునవును. మైకు బంద్ చేయండి ప్రభాకర్. చేస్తే వేరే వాళ్ళు మాట్లాడేది స్పష్టంగా వినపడుతుంది. ఈ సంస్కృతి అంటే ఇంకేదో కాదు, తల్లిదండ్రి నేర్పించినటువంటి గుణకర్మ స్వభావాలు పిల్లలకు అలవడుతుంటాయి కదా. ఆ అలవాటుయే వారి ఆచరణ, ఆ ఆచరణయే సంస్కృతి, అంతే, ఇంకేం లేదు. ఈ యొక్క పౌరుషం, తండ్రి ఎవరి బిడ్డ ఏ రకంగా ఉన్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏవైతే నేర్పిస్తుంటారో ఆ రకంగా. ఇక గాలికి విడిచిపెట్టినటువంటి వాళ్ళే ఈ దుర్యోధనుడు, ఈ కంసుడు, జరాసంధుడు, ఇటువంటి వాళ్ళు. తల్లిదండ్రులు బాధ్యతారహితంగా పిల్లలను వదిలేసి వారికి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు, నియంత్రించలేదు, వాళ్ళను మంచి గుణగణాలు నేర్పించలేదు. అటువంటి వాళ్ళే ఈ యొక్క వీళ్ళు. అందుకని ఎంతమంది తల్లులు, ఎంతమంది ఋషిమునులు, ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది శిష్యులకు విద్య నేర్పించారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట్టయితే సమర్థ గురు రామదాసు గారు, జీజాబాయి ఇద్దరి సంయోగంలో వచ్చిన శివాజీ చూడు. అదే రూపకంగా కళ్ళున్న గురువులు ఎంతో మందికి విద్య నేర్పిన కళ్ళు లేనటువంటి విరజానందుడు దయానందుని తీర్చిదిద్దితే ఈరోజు మనం ఈ వేదం చదవగలుగుతున్నాము, ఈ ఉపనిషత్తులో తెలుసుకోగలుగుతున్నాము, ఈ రకంగా మనం. అందుకని ఎవరితోటో చదువుకోవడం కాదు. దయానంద సరస్వతి సత్యర ప్రకాశంలో రాస్తుంటాడు ఏంటంటే, మనము ఎవరితోటైతే నేర్చుకుంటున్నామో విద్యా బుద్ధులని అతనికి కూడా మంచి జ్ఞానం ఉండాలి, పరిపక్వత ఉండాలి. మన ఇంటికి వచ్చి సంస్కారాలకు పౌరోహిత్యం చేసేటువంటి ఆ పురోహితుడికి సైతం కనీసం ఒక్క వేదమైనా చదవాలి. 2 వేదాలు చదివిన వాళ్ళు దొరికితే ఇంకా మంచిది, 3 వేదాలు చదివిన వాళ్ళు దొరికితే ఇంకా మంచిది, 4 వేదాల పండితుడు దొరికితే ఇంకా అదృష్టం. అందు గురించి మన ఇంటికి ఎవరో అనామకుడు ఉచ్చారణ చేయరానటువంటి వారు, ఆ యొక్క యజ్ఞము సంస్కారముల యొక్క రహస్యము తెలియనటువంటి వారు మన ఇంటికి రాకూడదు. ఎందుకు రాకూడదు అని అంటే, అతడే ఆచరణ హీనుడు కాబట్టి ఇక అతడు మనకు చెప్పేది ఏంటి, మనకు నేర్పించేది ఏంటి, మన సంతానానికి ఏం నేర్పిస్తుంటాడు. అందు గురించి గొప్పవారే రావాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకే పురోహిత లక్షణాలు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఈ రకంగా తల్లిదండ్రులు ఉత్తమ సంతానాన్ని నిర్మాణం చేసి తన వంశంను మరియు తన కులమును, గోత్రమును, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవడం, పిల్లలు గొప్పవారుగా ఎదగడం. ఈ రకంగా పిల్లలు గొప్పవారుగా కాదు, పిల్లలని ఏం చేయట్లేదు,
ఈ పిల్లల ద్వారా ఇవాళటి ఈ పిల్లలే రేపటి భావి భారత పౌరులు. మన భారతదేశంలో అయితే భారత పౌరులు, ఇక ఏ దేశంలో పుట్టిన వారు ఆ యొక్క దేశం యొక్క పౌరులు. కాబట్టి ఆ పౌరుల మాధ్యమం, ఆ పౌరులను సంస్కరిస్తున్నట్టుగా, ఆ సమాజాన్ని, మానవ సమాజాన్ని సంస్కరిస్తున్నట్టుగా, ఆ మానవ సమాజంలో మంచి విద్యా బుద్ధులు అనేటువంటి ఈ యొక్క విత్తనాలు నాటుతున్నట్టుగా, మన బిడ్డతోటి మనం సమాజాన్ని సంస్కరిస్తున్నట్టుగా, అదే దయానంద సరస్వతి యొక్క సారాంశం. దయానంద సరస్వతిలో ఇంక ఏమీ లేదు. దయానంద సరస్వతి మొట్టమొదటి నుంచి, పుట్టుకకు ముందు నుంచి మొదలుకొని చచ్చేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా శవానికి సైతం ఏ రకంగా సంస్కారం చేయాలనే ప్రతిదీ ప్రమాణబద్ధంగా, హేతుబద్ధంగా మనకు చూపించాడన్నమాట. భగవంతుడు కూడా అదే చేస్తున్నాడు. ఈ వేదాలను ఉపదేశించి ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఎలా పూజ పునస్కారాలు, ధ్యానం అవన్నీ చేయాలి, అదంతా ఈ వేదంలో ఉంది, దీని అనుసారంగా నడుచుకో అని చెప్పేసి. ఆ యొక్క అనుకరణనే ఇప్పుడు ఏ పరికరం తయారు చేసిన, సెల్ ఫోన్ వాళ్ళు ఒక గైడ్ ఇస్తున్నారు, కంప్యూటర్ వాళ్ళు ఇంకొక గైడ్ ఇస్తున్నారు, ఒక మోటార్ తయారు చేసిన వాళ్ళు దాన్ని ఎట్లా నడిపియాలి, ఎట్లా చేసుకోవాలని ప్రతిదీ దిశా నిర్దేశం చేయడము ఆ గైడ్ అనేటువంటిది, మార్గదర్శనం చేసేటువంటిదే గైడ్. ఈ యొక్క వేదం కూడా ఒక గైడ్ మన మానవ సమాజానికి. అందుకని మనం పిల్లలకు ఎటువంటివి అలవరిస్తే ఆ రకంగా తయారవుతుంటారు. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు సమాజాన్ని సంస్కరించడం, మానవ జాతిని సంస్కరించడం, తనను తాను ఉద్ధరించుకోవడం, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మానవ జీవితం అంటే ఏంటి అనేటువంటి ఈ విషయాలతోటి బృహదారణ్యకోపనిషత్తు పూర్తయిపోయింది. రేపటి నుంచి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంటది. ఆత్మ పరమాత్మల యొక్క బంధమోక్షముల గురించి ఉంటుంటది. ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం గురించి ఉంటుంటది. కాబట్టి ఇంట్లో ఇంకేమైనా ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు వేయాలంటే అన్ని ప్రశ్నలు. ఈ ఉపనిషత్తు చాలా చిన్నది, కాకపోతే చాలా లోతుగా చెప్తుంటది అనమాట రహస్యాన్ని. ఇప్పుడు మరి ఇంకో 2 నిమిషాల సమయం ఉన్నది కాబట్టి ఏమైనా సందేహాలు అడగండి. ఓం ఆచార్యజీ, నిన్నటి ప్రసంగంలో అది క్లోమ గ్రంథి అని ఒకటి చెప్పారు కదా, కళ్ళకు పైత్యరసం నిల్వ ఉండేది, అది పైత్యాశయం, పిత్తాశయం అని అంటారు. గాల్ బ్లాడర్, క్లోమ గ్రంథి, అది గాల్ బ్లాడర్ వేరు, క్లోమ గ్రంథి వేరు అని ఉద్దేశం. సరే సరే, ఒకవేళ 2 ఒకటిగా వస్తే అది నాదే పొరపాటు. 2 వేరు, అది వేరు వేరు. అవును. మరి ఏదైనా పాట పాడతారా? మరి సమయం అయితే అయిపోయింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు మొదలు పెడితే అది మరి ఆరంభం కూడా కాదు, దాన్ని చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి ఇవాళ సరిగ్గా ముగిస్తుంటాం. మరి సంధ్యోపాసన జయించి పుష్పమ్మ గారు దీని ఎపిసోడ్ గురించి చెప్పండి, ఆ తర్వాత. ఓం నమస్కారం. సర్వజ్ఞో నమో నమః. అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య పుష్ప బాన్స్వాడ నుండి. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని.
ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రము. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరోవాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరోవాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తరువాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఈషేత్వోర్జత్వ యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, త్రికల, ధనుంజయ ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి. జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోని మంత్రం. 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దీర్ఘజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వేదంలోని 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసౌ గ్రీవాష్ట శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్న పానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వవేదంలోని 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి, అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు.
అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్న మథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహా. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం అంటే నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. అథ మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిర్ధా తపసోధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి, సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజీ రక్షితా పితరైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ప్రతీచీ దిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఉదీచీ దిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఉపస్థాన మంత్రములు. జాత వేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః,
सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रము ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनमन्त्रము ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रము ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సమర్పణం భావంతో ఓ పరమేశ్వర దయానిధి నీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్కర్మగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రము ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రము ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము అత శాంతి పాఠః. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం ఆచార్యజీ.